హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలో 6 గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ సిద్ధమైతే అయింది. ఈరోజు అంటే ఈ నెల 28 నుంచి అప్లికేషన్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపింది. ఈ 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలకు మాత్రమే అప్లికేషన్ను విడుదల చేసింది. ఈ 5 గ్యారంటీలను అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది అవసరమని చెప్పింది. ఇందుకోసం ప్రజాపాలన దరఖాస్తు పేరుతో ఇప్పటికే అప్లికేషన్ ఫామ్ను సైతం సీఎం రేవంత్ రెడ్డి రిలీజ్ చేశారు. మొత్తం 5 గ్యారంటీలకు ఒకే అప్లికేషన్ ఫామ్ను రూపొందించారు. గురువారం నుంచి గ్యారంటీల దరఖాస్తులను స్వీకరించనున్నారు. అంటే ఈ నెల 28 నుంచి దరఖాస్తులు అయితే తీసుకొనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు వచ్చే నెల 6 వరకు గడువు అయితే విధించారు. రాష్ట్రంలో ఇప్పటికే 89 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉన్నప్పటికీ లక్షలాది మంది కొత్త రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. కేవలం రేషన్ కార్డు ఉంటేనే పథకాలు అందుతాయన్న ప్రచారంతో లక్షలాది మంది గందరగోళంలో ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే గందరగోళానికి సీఎం రేవంత్ రెడ్డి అయితే క్లారిటీ ఇచ్చారు. రేషన్ కార్డు ఉంటేనే పథకాలు అమలవుతాయని అయితే తెలిపారు. తమ ప్రభుత్వం రేషన్ కార్డుల మంజూరు చేస్తుందని, రేషన్ కార్డులు జారీ నిరంతర ప్రక్రియ అయితే అని చెప్పుకొచ్చారు. రేషన్ కార్డు లేకున్నా ప్రస్తుతం పథకాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, పథకాల కోసం దరఖాస్తు చేసుకునే టైంలో రేషన్ కార్డు వివరాలు నమోదు చేసే కాలంలో రేషన్ కార్డు లేదని రాయాలనైతే ఆయన సూచించారు. అలా రాస్తే కొత్త రేషన్ కార్డులకు పర్మిషన్ అనేది దొరుకుతుందనైతే ఆయన తెలిపారు. మీరు కనుక ఈ పథకానికి అప్లై చేసుకున్నట్లయితే రేషన్ కార్డు నంబర్ అడిగిన కాలంలో రేషన్ కార్డు లేదని అయితే రాయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.